హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయబోయే స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్లో రిజర్వేషన్ కేటగిరీస్ను కూడా వర్తింపజేస్తారు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రిజర్వేషన్ కేటగిరీస్లో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రీసెంట్గా ఏపీ మరియు తెలంగాణ గవర్నమెంట్స్ జీవోస్ పాస్ చేశారు. ఈ జీవోస్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్సీ కేటగిరీకి కేటాయించినటువంటి 15% సీట్లని 3 గ్రూపులుగా విభజించి ఆ 3 గ్రూపులకి కూడా ఈ 15% సీట్లని డిస్ట్రిబ్యూట్ చేసి కేటాయిస్తాము అని ఆ జీవో యొక్క సారాంశం. అయితే చాలా మంది ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే ఈ కేటగరైజేషన్ జీవో వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం నీట్ కౌన్సిలింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది డౌట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ లో ఈ ఎస్సీ కేటగరైజేషన్ ని వర్తింపజేస్తూ ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని డెఫినెట్ గా మనకి రేపు రాబోయే కౌన్సిలింగ్ లో కూడా కేటగరైజేషన్ ని వర్తింపజేస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ ఒకరికి ఇంప్లిమెంట్ చేసింది అంటే ఖచ్చితంగా ఏ కౌన్సిలింగ్ అయినా సరే వర్తింపజేయాల్సిందే రూల్ ప్రకారంగా. కాబట్టి ఎవరైతే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క కేటగిరీని బట్టి మీకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, ఒకవేళ సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు మీరు అదర్ ఆల్టర్నేటివ్ అంటే బి కేటగిరీకైనా అప్లై చేసుకోవాలా లేక వేరే ఏ ఇతర కోర్సెస్కైనా అప్లై చేసుకోవాలా, దీని గురించి మీరు ప్లాన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఎస్సీ కేటగరైజేషన్ కు సంబంధించినటువంటి వీడియోని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఏపీ స్టేట్ కు సంబంధించినటువంటి కేటగరైజేషన్ కు సంబంధించిన నీట్ ఎంటీఎస్ ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి ఈ టాబ్లెట్ ఫార్మాట్ ను చూసినట్లయితే మనకి 3 గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను. ఎస్సీ కేటగరైజేషన్ లో గ్రూప్ 1 కి టోటల్ గా 12 క్యాస్టులను కలిపారు. ఈ గ్రూప్ 1 కి 1% సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు. అలాగే గ్రూప్ 2 లో 18 క్యాస్టులు కలిపారు, వీళ్ళకి 6.5% సీట్స్ కేటాయించారు. అలాగే గ్రూప్ 3కి 29 క్యాస్టులు కలిపారు, ఈ గ్రూప్ కి 7.5% ఆఫ్ సీట్స్ ని కేటాయించడం జరిగింది. సో టోటల్ గా తీసుకున్నట్లయితే 15% సీట్లు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఉంటాయి. సో మీరు ఏ గ్రూప్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ మీకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనేది చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఇది ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి నీట్ ఎంటీఎస్ ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే తెలంగాణ స్టేట్ నీట్ ఎంటీఎస్ కన్వీనర్ కోటా ప్రాస్పెక్టస్ చూసినా కూడా ఇక్కడ వీళ్ళు టాబ్లెట్ ఫార్మాట్ లో అయితే ఇవ్వలేదు, కానీ జస్ట్ స్టేట్మెంట్ రూపంలో పాస్ చేశారు. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఎస్సీ గ్రూప్ 1 కి 1% సీట్స్, అలాగే ఎస్సీ గ్రూప్ 2 కి 9% సీట్స్, ఎస్సీ గ్రూప్ 3 కి 5% సీట్స్ అని కేటాయిస్తూ జీవోని పాస్ చేశారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ నీట్ ఎంటీఎస్ ప్రాస్పెక్టస్ లో కూడా కేటగరైజేషన్ ని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎస్సీ కేటగిరీలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ చేయవలసినటువంటి పని ఏంటంటే వీళ్ళు అప్లోడ్ లేటెస్ట్ పర్మనెంట్ సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ అన్నారు. అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. కాబట్టి ఇది లేటెస్ట్ గా తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయి ఉంటే బెటర్ అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ కానీ రీసెంట్ గా తీసుకుంటే పర్లేదండి, కానీ 2024 అంతకంటే ముందు తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కి అప్లై చేసుకుని ఆ సర్టిఫికెట్ ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో అప్లోడ్ చేయండి. అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి కేటగరైజేషన్ గురించి ఈ 3 గ్రూప్స్ కి ఏ ఏ క్యాస్టుల్ని ఎలా డివైడ్ చేశారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ గ్రూప్ 1 లో డిఫరెంట్ క్యాస్టులు ఉన్నాయని చెప్పాను. సో టోటల్ గా మనకి 12 క్యాస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ క్యాస్టుల్లో మీరుంటే గానీ తప్పనిసరిగా SC1 కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం 1% సీట్స్ కి ఉంది. అలాగే గ్రూప్ 2 కేటగిరీలో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు టోటల్ 18 క్యాస్టులు ఉంటారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ మీరు ఎస్సీ గ్రూప్ 2 కి 6.5% సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 3 కి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాస్టులన్నీ కూడా ఉన్నాయి చూసుకోండి. టోటల్ గా మనకి 29 క్యాస్టులు ఏపీ స్టేట్ లో ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ 3 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి టోటల్ గా 7.5% సీట్స్ కేటాయించడం జరిగింది. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇక్కడ 1%, 6.5%, 7.5% ఇది మనకి జీవోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే తెలంగాణ స్టేట్ లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా కూడా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లో ఏ ఏ క్యాస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 లో లిస్ట్ ఇచ్చారు, మీ క్యాస్ట్ ఉందో లేదో చూసుకుని 1% సీట్స్ కి మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 2 లో కూడా మనకి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు. ఈ గ్రూప్ 2 క్రింద ఉన్నటువంటి క్యాస్ట్ లో మీదుంటే గానీ
9% సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 3 వచ్చి 5% సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనేది చూసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ కేవలము గ్రూప్ 3లో 26 క్యాస్టులు మాత్రమే తెలంగాణ స్టేట్ లో ఇవ్వడం జరిగింది. అదే ఏపీలో అయితే 29 క్యాస్టులు అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఉంది డెఫినెట్ గా. సో ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందితే మంచిది. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తుంది నీట్ ఎండిఎస్ కౌన్సిలింగ్ ప్రాస్పెక్టస్ అయినప్పటికీ కూడా ఇదే ప్రాస్పెక్టస్ అంటే ఆల్మోస్ట్ ఎండిఎస్ బదులుగా ఎంబీబీఎస్ అని రాస్తారు, అంతే తేడా ఏమీ ఉండదు. సో సేమ్ కేటగరైజేషన్ ని ఈ సంవత్సరం నీట్ యూజీ కౌన్సిలింగ్ లో కూడా వర్తింపజేయబోతూ ఉన్నారు కాబట్టి చక్కగా మీరందరూ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ ని రెడీ చేసుకొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ కేటగరైజేషన్ బేస్ చేసుకొని మీకు సీటు వస్తుందా లేదా అనేది ఆలోచించకుండా మినిమం మార్కులు కానీ దాటితే వాళ్ళందరూ కూడా దయచేసి అప్లై చేసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. సో మీరు ఏ గ్రూప్ లోకి వస్తారో తెలియదు, ఆ గ్రూప్ కి ఎంతమంది కాంపిటీటర్స్ ఉంటారో మనకు తెలియదు కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశం అండి. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పార్టిసిపేట్ చేయమని మీ అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. మీకు డౌట్స్ వచ్చినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేగాని వాట్సాప్ మెసేజెస్ లో మేడం ఒక స్మాల్ డౌట్ అండి అని మీరు పదే పదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇండివిజువల్లీ. అంతేకాకుండా మీకు ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేకపోతే మీకు కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని జూమ్ మీటింగ్ లింక్ లో లైవ్ లో మీకు చూపిస్తూ మాత్రమే చేస్తాను. సో మీరు ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చక్కగా మీ ఇంట్లో కూర్చొని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సర్వీసెస్ ని అవైల్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.